Good morning, my dear JEE and NEET aspirants. Welcome to Aryan Achievers Academy. That's Robert. So last videos లో మనము క్లాసిఫికేషన్ ఆఫ్ లైగాండ్స్ వరకు డిస్కస్ చేసాం. అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ లైగాండ్స్ లో మోనోడెంటేట్ లైగాండ్స్ గురించి డిస్కస్ చేసాం. సో ఈరోజు బైడెంటేట్ లైగాండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో బైడెంటేట్ లైగాండ్స్ కి వెళ్లే ముందు కొన్ని మోనోడెంటేట్ లైగాండ్స్ లో రెండు డోనార్ ఆటమ్స్ ఉంటున్నాయి. ఈవెన్ దో దే యాక్ట్ యాజ్ ఏ మోనోడెంటేట్ లైగాండ్స్. సో అవి రెండు డోనార్ ఆటమ్స్ ఉన్నప్పటికీ కూడా అవి మోనోడెంటేట్ లైగాండ్స్ గా ఎందుకు యాక్ట్ అవుతున్నాయి, దానికి రీజన్ ఏంటో చూద్దాం. అదేవిధంగా ఒకటి డోనార్ ఆటమ్స్ లో ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ లోన్ పేర్స్ ఉన్నప్పుడు మరి అది ఒక లోన్ పేర్ ని డొనేట్ చేస్తుందా లేదా రెండు లోన్ పేర్స్ ని డొనేట్ చేస్తుందా, ఎందుకు ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, సపోజ్ ఇక్కడ సిఎల్ మైనస్ ని మనం ఏమంటాము, యాజ్ ఏ యానయాన్ గా అయితే క్లోరైడ్ అంటాం. యాజ్ ఏ లైగాండ్ గా ఉంటే దాన్ని క్లోరో ఆర్ క్లోరిడో అన్నాం. ఇప్పుడు ఈ సిఎల్ మైనస్ చుట్టూ ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి? నార్మల్ గా క్లోరిన్ చుట్టూ 3 లోన్ పేర్స్, ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఇప్పుడు ఇంకొక ఎలక్ట్రాన్ అది యాక్సెప్ట్ చేసింది కాబట్టి ఆ సింగిల్ ఎలక్ట్రాన్ కాస్త పేర్ అవుతుంది. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఎన్ని ఉంటాయి? 4 లోన్ పేర్స్ ఉంటాయి. అంటే క్లోరిన్ చుట్టూ 4 లోన్ పేర్స్ ఉంటాయి. సో క్లోరిన్ సపోజ్ ఇది ఈ క్రాస్ అనేది యాక్సెప్ట్ చేసినటువంటి ఎలక్ట్రాన్, ఇవేమో క్లోరిన్ దగ్గర యాక్చువల్ గా ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్. సో మొత్తం ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి చూడండి. ఓకే, 2, 3, 4 లోన్ పేర్స్ ఉన్నాయి. మరి 4 లోన్ పేర్స్ ఉన్నప్పుడు ఇది ఎన్ని లోన్ పేర్స్ ని డొనేట్ చేస్తుంది మెటల్ కి యాజ్ లైగాండ్ గా యాక్ట్ అయినప్పుడు? సపోజ్ ఇది మెటల్ అనుకోండి, ఇది ఒక లోన్ పేర్ ని మాత్రమే డొనేట్ చేస్తుంది. మరి రెండు లోన్ పేర్స్ ని ఎందుకు డొనేట్ చేయదు అని అంటే, ఇక్కడ డొనేట్ చేసేటప్పుడు లోన్ పేర్ కి మధ్య రిపల్షన్ వస్తుంది. ఓకే, లోన్ పేర్ కి మధ్య రిపల్షన్ అరైజ్ అవటం వలన అది ఒక లోన్ పేర్ ని మాత్రమే డొనేట్ చేస్తుంది. ఓకే, రిపల్షన్ అరైజ్ అయితే ఏమవుతుంది? రిపల్షన్ కనుక అరైజ్ అయింది అని అంటే మాలిక్యూల్లో ఎనర్జీ పెరుగుతుంది. ఎనర్జీ పెరిగిందంటే స్టెబిలిటీ తగ్గుతుంది. ఓకే, సో కాబట్టి ఇది లైగాండ్ తర్వాత ఈ మెటల్ బాండ్ ఎందుకు ఫామ్ చేస్తున్నాయి? ఇన్ ఆర్డర్ టు గెట్ ద స్టెబిలిటీ. ఓకే, సో కానీ ఇక్కడ ఏమవుతుంది? లోన్ పేర్ కి మధ్య రిపల్షన్ అరైజ్ అవటం వలన ఎనర్జీ పెరుగుతుంది. ఎనర్జీ పెరిగితే స్టెబిలిటీ తగ్గుతుంది. అందుకని డోనార్ ఆటం మీద ఒకటి కంటే ఎక్కువ లోన్ పేర్స్ ఉన్నప్పటికీ ఆ డోనార్ ఆటమ్ ఒక లోన్ పేర్ ని మాత్రమే డొనేట్ చేస్తుంది. ఓకే, అది క్లారిటీ. నెక్స్ట్, ఒకవేళ లైగాండ్ లో రెండు డోనార్ ఆటమ్స్ ఉన్నాయి అనుకోండి. కొన్ని లైగాండ్స్ లో డోనార్ ఆటమ్స్ రెండు ఉంటాయి, కానీ అది మోనోడెంటేట్ లైగాండ్ గానే యాక్ట్ అవుతుంది. దానికి రీజన్ ఏంటో చూద్దాం. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనము O2 మైనస్ 2 దీన్ని ఏమన్నాము? పెరాక్సో అంటే రెండు ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి కదా. రెండు ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నప్పుడు అది రెండు డోనార్ ఆటమ్ గా యాక్ట్ అవ్వాలి కదా. కానీ మనము పెరాక్సోని మోనోడెంటేట్ లైగాండ్ కిందే రాసాం. ఎందుకు ఏంటో చూద్దాం. సో ఇక్కడ సపోజ్ ఆక్సిజన్, ఇట్ ఈస్ అ పెరాక్సీ బాండ్. ఆక్సిజన్ కి మధ్య సింగిల్ బాండ్ ఉంటే దాన్ని పెరాక్సీ బాండ్ అంటాం. ఇప్పుడు దీని చుట్టూ ఎన్ని లోన్ పేర్స్ ఉంటాయి? ఆక్సిజన్ చుట్టూ ఇక్కడ 3 లోన్ పేర్స్ ఉంటాయి. ఓకే, ఇది ఓకే అంటే ఇది O2 మైనస్ 2 అని అంటే ఆక్సిజన్ దీనికి -1 దీనికి -1, O2 మైనస్ 2 అలా ఉంటుంది. సో ఇక్కడ ఒక 3 లోన్ పేర్స్ ఉంటాయి. ఇది ఓకే, సో ఇక్కడ సపోజ్ ఇది మెటల్ ఉందనుకోండి. మెటల్ ఇప్పుడు ఇక్కడ ఒక ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి? దీని చుట్టూ 3 లోన్ పేర్స్ ఉన్నాయి. ఎన్ని లోన్ పేర్స్ ఉన్నా ఒక లోన్ పేర్ ని మాత్రమే డొనేట్ చేస్తుందని నేర్చుకున్నాం మనం. ఇప్పుడు రెండు డోనార్ ఆటమ్స్ ఉన్నప్పుడు ఈ రెండు డోనార్ ఆటమ్స్ మెటల్ కి లోన్ పేర్స్ ని డొనేట్ చేయవా అంటే ఈ కేసులో చేయదు.
ఎందుకు చేయదో చూద్దాం. సపోజ్ ఇట్లా ఇది బాండ్ ఫామ్ చేసింది అనుకోండి, ఆక్సిజన్ కి ఈ మెటల్ కి మధ్య బాండ్ ఫామ్ చేసింది. సో ఇక్కడ ఒక బాండ్ ఫామ్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ ఒక సైక్లిక్ స్ట్రక్చర్ వచ్చింది చూడండి, మెటల్ కిను ఈ పెరాక్సైడ్ కి మధ్య ఒక సైక్లిక్ స్ట్రక్చర్ వచ్చింది. ఈ సైక్లిక్ స్ట్రక్చర్ లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? ఓకే, మెటల్ 2 ఆక్సిజన్స్ అంటే 3 మెంబర్డ్ రింగ్ వచ్చింది. సో 3 మెంబర్డ్ రింగ్ ఫామ్ అయింది అని అంటే అది హైలీ అన్స్టేబుల్ అనమాట. ఓకేనా, అందుకని ఈ పెరాక్సైడ్ అంటే పెరాక్సో లైగాండ్ 2 డోనార్ ఆటమ్స్ ఉన్నప్పటికీ మోనోడెంటేట్ గానే ఎందుకు యాక్ట్ అవుతుంది అని అంటే, ఇది 2 డోనార్ ఆటమ్స్ తోటి బాండ్ కనుక ఫామ్ చేస్తే 3 మెంబర్డ్ రింగ్ వస్తుంది. 3 మెంబర్డ్ రింగ్ వచ్చిందంటే అది హైలీ అన్స్టేబుల్. సో ఈ రీజన్ వలన సో ఇది మోనోడెంటేట్ లైగాండ్ గానే యాక్ట్ అవుతుంది. ఓకే, సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఒక న్యూట్రల్ లైగాండ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది హైడ్రజైన్ NH2. నేను క్లాస్లో పార్ట్ 3 వీడియోలో ఉన్నది చూడండి. సో దీనిలో ఉన్నటువంటి డోనార్ ఆటమ్స్ ఏమున్నాయి? నైట్రోజన్స్ డోనార్ ఆటమ్. నైట్రోజన్ మీద ఒక లోన్ పేరు ఉంటుంది. సో ఇప్పుడు ఇది మోనోడెంటేట్ లైగాండా బైడెంటేట్ లైగాండా అంటే, ఉండడానికి 2 డోనార్ ఆటమ్స్ ఉన్నాయి, కానీ ఇది మోనోడెంటేట్ గానే యాక్ట్ అవుతుంది. ఏంటి దానికి రీజన్ అంటే, సో ఇది బైడెంటేట్ గా కనుక యాక్ట్ అయింది అనుకోండి, ఓకే, 3 మెంబర్డ్ రింగ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఎప్పుడైతే 3 మెంబర్డ్ రింగ్ ఫార్మేషన్ జరుగుతుందో అది హైలీ అన్స్టేబుల్ అయిపోతుంది. సో కాబట్టి హైడ్రజైన్ లో 2 డోనార్ ఆటమ్స్ ఉన్నప్పటికీ అది మోనోడెంటేట్ లైగాండ్ గానే యాక్ట్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇంకొకటి మనము N3- చూసాం. మరి ఇప్పుడు దీనిలో 3 డోనార్ ఆటమ్స్ ఉన్నాయి లేదు చూడండి, 3 నైట్రోజన్స్ ఉన్నాయి కదా. N3- దీన్ని ఏమన్నాము? ఎజిడో. ఇట్ ఈస్ ఎజిడో. ఇప్పుడు దీని స్ట్రక్చర్ డ్రా చేస్తే 3 నైట్రోజన్ ఆటమ్స్, నైట్రోజన్, ఇప్పుడు ఒక నైట్రోజన్, నైట్రోజన్. ఓకే, నైట్రోజన్ ఎప్పుడు కూడా 3 బాండ్స్ ఫామ్ చేస్తుంది. 4 బాండ్స్ కనుక ఫామ్ చేసింది అని అంటే దానికి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సపోజ్ ఇదిగోండి ఇలా రండి, డబల్ బాండ్, డబల్ బాండ్. సో ఇక్కడ నైట్రోజన్ కి 4 బాండ్స్ ఉన్నాయి కాబట్టి పాజిటివ్ ఛార్జ్. 2 బాండ్స్ ఉన్నాయి అని అంటే ఒకటి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఇంకొకటి లోన్ పేరు ఉంటుంది. నెగిటివ్ ఛార్జ్ అంటే 2 ఎలక్ట్రాన్లు. అంటే సపోజ్ ఇది ఒకటి ఇట్లా, ఇది అంటే ఇక్కడ మైనస్ ఛార్జ్ ఉన్నట్లు. సో ఇక్కడ కూడా 2 లోన్ పేర్స్ ఉంటాయి, అంటే నెగిటివ్ ఛార్జ్ ఉన్నట్లు, నెగిటివ్ ఛార్జ్. ఓకేనా, సో ఈ పాజిటివ్ నెగిటివ్ న్యూట్రల్ అయిపోతుంది. ఇంకేం మిగిలింది? ఒక నెగిటివ్ ఛార్జ్ మిగిలింది. అందుకే దీన్ని N3- అని రాస్తాం, N3-. సో ఇప్పుడు దీనిలో కూడా 2 డోనార్ ఆటమ్స్ ఉన్నాయి. సో 2 డోనార్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా దేనికి యాక్ట్ అవ్వాలి? బైడెంటేట్ లైగాండ్ గా యాక్ట్ అవ్వాలి. కానీ మనం ఇక్కడ లిస్ట్ లో ఏమని రాసాము? మోనోడెంటేట్ లైగాండ్ అని రాసాం. ఏంటి దానికి రీజన్ అంటే, సపోజ్ ఈ మెటల్ కి ఇలా 2 డోనార్ ఆటమ్ గా యాక్ట్ అయింది అనుకోండి, ఇప్పుడు ఒక రింగ్ స్ట్రక్చర్ ఫార్మేషన్ జరుగుతుంది. ఈ రింగ్ స్ట్రక్చర్ లో రింగ్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4 మెంబర్డ్ రింగ్ ఫార్మేషన్ జరిగింది. 4 మెంబర్డ్ రింగ్ ఫార్మేషన్ జరిగింది అంటే అది కూడా అన్స్టేబుల్. అంటే 3 మెంబర్డ్ రింగ్, 4 మెంబర్డ్ రింగ్ అన్స్టేబుల్. ఓకే, సో కానీ కొన్ని స్పెషల్ కండిషన్ లో హై టెంపరేచర్ దగ్గర 4 మెంబర్డ్ రింగ్ పాసిబుల్ అవుతుంది. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, అక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, ఇది 4 మెంబర్డ్ అంటే 3 మెంబర్డ్ రింగ్, 4 మెంబర్డ్ రింగ్ హైలీ అన్స్టేబుల్. ఓకేనా, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ CH3C డబుల్ బాండ్ O-. దీన్ని ఏమన్నాము? ఎసిటేటో. ఇప్పుడు ఇక్కడ కూడా 2 డోనార్ ఆటమ్స్ ఉన్నాయి. ఒక ఆక్సిజన్ కి నెగిటివ్ ఛార్జ్ ఉన్నది, ఇంకొక ఆక్సిజన్ కి ఛార్జ్ ఏమి లేదు. ఇప్పుడు సపోజ్ అసలు ఈ రెండిట్లో ఏది డోనార్ ఆటమ్ యాక్ట్ అవుతుంది? 2 డోనార్ ఆటమ్స్ యాక్ట్ అవుతాయి. ఒక ఆక్సిజన్ డోనార్ ఆటమ్ యాక్ట్ అవుతుంది అంటే ఈ రెండింటిలో ఏ ఆక్సిజన్ దగ్గర అయితే ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువగా ఉంటుందో అది డోనార్ ఆటమ్ గా యాక్ట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అంటే ఇక్కడ 3 లోన్ పేర్స్ ఉన్నట్టు, ఆక్సిజన్ కి ఇక్కడ 3 లోన్ పేర్స్ ఉంటాయి. 3 లోన్ పేర్స్, ఇక్కడ ఓన్లీ 2 లోన్ పేర్సే ఉంటాయి. సో కాబట్టి ఇప్పుడు ఆక్సిజన్ నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి ఆక్సిజన్
ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువగా ఉన్నది దాన్ కంపేర్ టు దిస్. సో కాబట్టి O మైనస్ జనరల్గా యాక్ట్ యాజ్ ఏ డోనార్ యాటమ్. ఇప్పుడు ఎసిటేట్లో ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి, మరి ఇది రెండు డోనార్ యాటమ్స్ కి యాక్ట్ అవుతాయి. అంటే ఇది ఎసిటేట్ మోనోడెంటేటా బైడెంటేటా? మనం నిన్న వీడియోలో ఒకసారి చూస్తే ఎసిటేటో మనం మోనోడెంటేట్ లైగాండ్ కింద కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది ఎందుకు ఇది బైడెంటేట్ గా యాక్ట్ అవ్వదు అని అంటే, ఒక రింగ్ స్ట్రక్చర్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇక్కడ మెటల్ కి ఇది డొనేట్ చేసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 1 2 3 4 మెంబర్డ్ రింగ్ ఫార్మేషన్ జరుగుతుంది. 4 మెంబర్డ్ రింగ్ ఫార్మేషన్ జరిగిందంటే అది అన్స్టేబుల్. సో కాబట్టి ఇది మోనోడెంటేట్ లైగాండ్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే కొన్ని లైగాండ్స్ లో 2 డోనార్ యాటమ్స్ ఉన్నప్పటికీ అది మోనోడెంటేట్ గానే ఎందుకు యాక్ట్ అవుతుంది అని అంటే, అది కనుక 3 మెంబర్డ్ రింగ్ ఫామ్ చేసినా 4 మెంబర్డ్ రింగ్ ఫామ్ చేసినా అది మోనోడెంటేట్ లైగాండ్ గానే యాక్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇది దీని గురించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ బైడెంటేట్ లైగాండ్స్. మోనోడెంటేట్ లైగాండ్స్ కంప్లీట్ అయింది. ఇప్పుడు బైడెంటేట్ లైగాండ్. సో దాని పేరులో బైడెంటేట్ అంటే 2 డోనార్ యాటమ్స్ ఉంటాయి. 2 డోనార్ యాటమ్స్ ఉండాలి. ఇంకొకటి 3 మెంబర్డ్ రింగ్ 4 మెంబర్డ్ రింగ్ ఫార్మేషన్ జరగకూడదు. 5 కానీ 6 5 మెంబర్డ్ రింగ్ కానీ 6 మెంబర్డ్ రింగ్ కానీ ఫామ్ అయితేనే ఆ లైగాండ్ బైడెంటేట్ లైగాండ్ గా యాక్ట్ అవుతుంది. ఓకేనా? సపోజ్ ఒకటి ఆక్సలేట్. ఓకే, సో ఇది 8 అనే వర్డ్ వచ్చింది కాబట్టి అది లైగాండ్ యాక్ట్ అయితే ఏమవుతుంది? ఆక్సలేటో. సో దీన్ని జనరల్ గా ఏమని రాస్తామంటే OX-2. ఈ అబ్రివేషన్ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆక్సలేటో అనేటటువంటి బైడెంటేట్ లైగాండ్ ని మనము OX అనే అబ్రివేషన్ తో ఇండికేట్ చేస్తాం. మరి ఇక్కడ దీనిపైన ఛార్జ్ రాసాం, అంటే ఆక్సలేటోకి -2 ఉండేది ఛార్జ్, దాని యొక్క ఛార్జీ -2. సో సపోజ్ దాని స్ట్రక్చర్ రాద్దాం. సో ఆక్సలేటో యొక్క స్ట్రక్చరు C డబుల్ బాండ్ O మైనస్ C డబుల్ బాండ్ O మైనస్. సో ఇక్కడ 2 నెగిటివ్ ఛార్జీలు ఉన్నాయి కాబట్టి -2. దీన్ని ఏమంటాము? ఆక్సలేటో. అంటే దీనికి మాలిక్యులర్ ఫార్ములా C2O4 -2. C2O4 -2 ఆక్సలేటో. ఇప్పుడు దీనిలో ఎన్ని డోనార్ యాటమ్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి డోనార్ యాటమ్స్. 4 డోనార్ యాటమ్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ రెండిట్లో ఏది డోనార్ యాటమ్ గా యాక్ట్ అవుతుంది? నార్మల్ ఆక్సిజన్, నెగిటివ్ ఛార్జ్ ఉన్న ఆక్సిజన్. మనం ఎందుకు చెప్పుకున్నాము? నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి ఆక్సిజన్ డోనార్ యాటమ్ గా యాక్ట్ అవుతుంది. సపోజ్ ఈ 2 ఆక్సిజన్స్ డోనార్ యాటమ్ యాక్ట్ అయినాయి అనుకోండి, మెటల్ ఇక్కడ డోనార్ యాటమ్ గా యాక్ట్ అయింది అని అంటే, సో ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి ఆ రింగ్ స్ట్రక్చర్ లో ఎన్ని రింగ్ యాటమ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 మెంబర్డ్ రింగ్ ఫార్మేషన్ జరిగింది. సో కాబట్టి 5 మెంబర్డ్ రింగ్ ఫార్మేషన్ జరిగింది కాబట్టి ఆక్సలేటో యాక్ట్ యాజ్ ఏ బైడెంటేట్ లైగాండ్. ఒకవేళ 3 మెంబర్డ్ కానీ 4 మెంబర్డ్ కానీ వస్తే అది మోనోడెంటేట్ లైగాండ్ కానీ యాక్ట్ అయ్యేది. ఓకేనా? ఒకవేళ మనము ఇంకో రకంగా చూస్తే ఈ ఆక్సిజన్ అంటే నార్మల్ ఆక్సిజన్, నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి ఈ ఆక్సిజన్ ఈ 2 డోనార్ యాటమ్ యాక్ట్ చేస్తే, సపోజ్ ఈ 2 డోనార్ యాటమ్ యాక్ట్ చేసినాయి అనుకోండి. సో ఇది మెటల్. సో ఇది డోనార్ యాటమ్, ఇది డోనార్ యాటమ్. అంటే 1 2 3 4 మెంబర్డ్ రింగ్ వచ్చింది. ఇక్కడ 5 మెంబర్డ్ రింగ్ వచ్చింది. ఈ రెండిట్లో ఏది స్టేబుల్ అంటే 5 మెంబర్డ్ రింగ్ స్టేబుల్. కాబట్టి నార్మల్ ఆక్సిజన్, నెగిటివ్ ఛార్జ్ ఉన్న ఆక్సిజన్ ఈ 2 డోనార్ యాటమ్ గా యాక్ట్ కావు. 2 నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి ఆక్సిజన్స్ డోనార్ యాటమ్ గా యాక్ట్ అవుతాయి. సో ఇది ఆక్సలేటో. సో ఇది దీనిలో కొన్ని పాయింట్స్ రాదా, ఇంపార్టెంట్ పాయింట్స్.
It's a bidentate ligand. Bidentate ligand. It's a bidentate ligand. 5-membered ring form చేస్తుంది. 5-membered ring. 5-membered ring formation. 5-membered ring formation జరుగుతుంది. మూడవది it is a symmetrical bidentate ligand. Symmetrical bidentate ligand అంటే సిమెట్రికల్ అంటే సపోజ్ ఇలా మాలిక్యూల్ కట్ చేసామనుకోండి, ఈ డైరెక్షన్ లో కట్ చేస్తే రెండు ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ ఏ సిమెట్రికల్ బైడెంటేట్ లైగాండ్. సిమెట్రికల్ బైడెంటేట్ లైగాండ్. ఓకే, అంటే ఆక్సలేటో ఈజ్ ఏ సిమెట్రికల్ బైడెంటేట్ లైగాండ్. నెక్స్ట్ దీనిలో ఉన్నటువంటి డోనర్ ఆటమ్స్ ఆక్సిజన్ డోనర్ ఆటమ్స్ ఉన్నాయి. ఓకే, ఒక్కోసారి మనకి అంటే ఎంసెట్ లెవెల్ అడిగే క్వశ్చన్ ఆక్సలేటోలో ఉన్నటువంటి డోనర్ ఆటమ్స్ ఆప్షన్స్ ఇస్తారు. ఆక్సిజన్ నైట్రోజన్ లేదా 2 నైట్రోజన్స్ నన్ ఆఫ్ ది అబవ్ అని. ఓకే, సో ఆక్సలేటోలో 2 ఆక్సిజన్స్ డోనర్ ఆటమ్ గా యాక్ట్ అవుతాయి. ఓకేనా, అంటే ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఆక్సలేటో 5-membered ring ని ఫామ్ చేస్తుంది. ఇట్ ఈస్ ఏ సిమెట్రికల్ బైడెంటేట్ లైగాండ్. దీనిలో ఉన్నటువంటి డోనర్ ఆటమ్స్ 2 ఆక్సిజన్సే. దీని మీద ఉన్నటువంటి ఛార్జ్ -2. ఇది ఇంపార్టెంట్ దీని గురించి. ఓకే, ఇది ఆక్సలేటో. ఓకేనా, నెక్స్ట్ లైగాండ్ చూద్దాం. నెక్స్ట్ గ్లైసినేట్, సెకండ్ లైగాండ్, నెగిటివ్ లైగాండ్. 8 అనే వర్డ్ వచ్చింది కాబట్టి దీనికి గ్లైసినేటో. ఇప్పుడు దీని అబ్రివేషన్ GLY -1. అంటే దీనికి ఛార్జ్ ఎంత ఉన్నట్లు? -1 ఉన్నట్లు. ఇప్పుడు గ్లైసినేట్ CH2 NH2 COOH, ఇది గ్లైసినేట్. ఓకే, గ్లైసినేటో అంటే నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. అంటే ఈ హైడ్రోజన్ రిమూవ్ చేసామనుకోండి, అంటే దీని నుంచి ఏమొస్తుంది? CH2 NH2 C డబుల్ బాండ్ O మైనస్. అంటే దీనికి -1 ఛార్జ్ ఉంది కాబట్టి ఇది -1, GLY -1. ఇట్ ఈస్ ద గ్లైసినేటో. ఓకే, ఇప్పుడు దీనిలో డోనర్ ఆటమ్స్ చూడండి. ఏమేమి డోనర్ ఆటమ్స్ ఉన్నాయి? నైట్రోజన్, ఆక్సిజన్. ఈ నార్మల్ ఆక్సిజన్ డోనర్ ఆటమ్ యాక్ట్ కాదు O- ఉన్నప్పుడు. ఓకే, సో కాబట్టి దీనిలో ఇది ఒక డోనర్ ఆటమ్, ఆక్సిజన్ ఒక డోనర్ ఆటమ్. ఇప్పుడు ఇది మోనోడెంటేట్ గా యాక్ట్ అవుతుందా, బైడెంటేట్ గా యాక్ట్ అవుతుందా అంటే ఏది డిసైడ్ చేస్తుంది? రింగ్ ఫార్మేషన్ డిసైడ్ చేస్తుంది. సపోజ్ ఇది బైడెంటేట్ గా యాక్ట్ అవుతుందా లేదో. సపోజ్ ఇక్కడ మెటల్ నైట్రోజన్ డోనర్ ఆటమ్, ఆక్సిజన్ డోనర్ ఆటమ్. ఇప్పుడు ఈ రింగ్ స్ట్రక్చర్ చూడండి, 1 2 3 4 5. సో ఇది 5-membered రింగ్ ని ఫామ్ చేస్తుంది. కాబట్టి గ్లైసినేటో ఈజ్ ఏ బైడెంటేట్ లైగాండ్. ఓకే, సో ఇప్పుడు ఇది సిమెట్రికల్ అన్సిమెట్రికల్ అంటే, సో 2 డిఫరెంట్ డోనర్ ఆటమ్స్ ఉన్నాయి. ఇది 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ కాదు. సో కాబట్టి ఇట్ ఈస్ ఏ అన్సిమెట్రికల్ బైడెంటేట్ లైగాండ్. ఇట్ ఈస్ ఏ అన్సిమెట్రికల్ బైడెంటేట్ లైగాండ్. ఓకే, ఫస్ట్ పాయింట్ అన్సిమెట్రికల్ బైడెంటేట్ లైగాండ్. సో ఇది 5-membered రింగ్ ని ఫామ్ చేస్తుంది. 5-membered రింగ్ ఫామ్ చేస్తుంది. ఓకేనా, తర్వాత దీనిలో ఉన్నటువంటి డోనర్ ఆటమ్స్ నైట్రోజన్, ఆక్సిజన్ డోనర్ ఆటమ్. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. గ్లైసినేటో డోనర్ ఆటమ్స్ నైట్రోజన్, ఆక్సిజన్ 5-membered రింగ్ ని ఫామ్ చేస్తుంది.
సిమెట్రికల్ అన్సిమెట్రికల్ అంటే ఇట్ ఈస్ అన్ అన్సిమెట్రికల్ బైడెంటేట్ లైగాండ్. ఓకే, ఇది గ్లైసినేటో. ఓకే, నెక్స్ట్ లైగాండ్ చూద్దాం. సపోజ్ ఇక్కడ 2 ఆక్సిజన్స్ డోనర్ ఆటమ్ యాక్ట్ అవ్వచ్చు కదా. 2 ఆక్సిజన్స్ కనుక డోనర్ ఆటమ్ యాక్ట్ అయితే 1 2 3 4 మెంబర్డ్ రింగ్ వస్తుంది. 4 మెంబర్డ్ రింగ్ అన్స్టేబుల్. కాబట్టి ఇక్కడ ఉన్న 2 ఆక్సిజన్స్ డోనర్ ఆటమ్ గా యాక్ట్ కావు. నైట్రోజన్ ఆక్సిజన్ మాత్రమే డోనర్ ఆటమ్ గా యాక్ట్ అవుతుంది. ఇది గ్లైసినేటో. ఓకే, నెక్స్ట్ థర్డ్ లైగాండ్, థర్డ్ వన్ ఎసిటైల్ ఎసిటోనేటో. దీని అబ్రివేషన్ ఏమవుతుందంటే AC-1. ఎసిటైల్ ఎసిటోనేటో. ఇప్పుడు దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. CH3 C డబుల్ బాండ్ O, CH2 C డబుల్ బాండ్ O, CH3. ఓకే, సో ఇది ఎసిటైల్ ఎసిటోన్ అనొచ్చు నార్మల్. ఎసిటైల్ ఎసిటోన్. దీంట్లో ఇక్కడ ఎసిడిక్ హైడ్రోజన్స్ అంటాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ హైడ్రోజన్స్ కి ఎసిడిక్ నేచర్ ఉంటుంది. ఎందుకనంటే ఒక CH2 గ్రూప్ ఫ్లాంక్డ్ బోత్ సైడ్ బై అన్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. సో ఇది ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్, ఇది ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూపే. ఈ హైడ్రోజన్స్ కి ఎసిడిక్ నేచర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని బేస్ తో రియాక్ట్ చేసామనుకోండి, ఆ బేసు ఈ H+ ని రిమూవ్ చేసుకుంటుంది. అంటే దీన్ని కనుక మనము బేస్ తో కనుక రియాక్ట్ చేస్తే ఏమవుతుంది, H+ బయటకు వచ్చేస్తుంది. అప్పుడు కార్బన్ కి ఏ ఛార్జ్ వస్తుంది, నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. అంటే CH3 C డబుల్ బాండ్ O, CH- C డబుల్ బాండ్ O, CH3 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇది కనుక రెజనెన్స్ లో ఇన్వాల్వ్ అయింది అనుకోండి, ఈ నెగిటివ్ ఛార్జ్ బాండ్ ఫామ్ చేస్తుంది. ఈ పై బాండ్ ఆక్సిజన్ వైపుకి వచ్చేసి ఆక్సిజన్ కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇప్పుడు చూడండి వచ్చేటటువంటి స్ట్రక్చరు CH3 C O మైనస్ డబుల్ బాండ్ CH C డబుల్ బాండ్ O, CH3. సో ఇది ఏంటది, ఎసిటైల్ ఎసిటోనేటో. ఓకే, ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి డోనర్ ఆటమ్స్ ఏంటి, ఆక్సిజన్స్. అంటే ఇప్పుడు ఇక్కడ నార్మల్ ఆక్సిజన్, నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి ఆక్సిజన్ రెండు డోనర్ ఆటమ్ గా యాక్ట్ అవుతాయి. సో ఎందుకు దీనికి బెనిఫిట్ ఏంటి అంటే, రెండు డోనర్ ఆటమ్ గా యాక్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఇక్కడ రింగ్ అంటే ఎన్ని ఆటమ్స్ ఉన్నటువంటి రింగ్ స్ట్రక్చర్ వస్తుందో చూడండి. 1 2 3 4 5 6 మెంబర్డ్ రింగ్ వస్తుంది. సో కాబట్టి ఇది 5 మెంబర్డ్ తో కంపేర్ చేస్తే 6 మెంబర్డ్ రింగ్ స్ట్రక్చర్ ఈజ్ మోర్ స్టేబుల్. కాబట్టి ఎసిటైల్ ఎసిటోనేటో యాక్ట్ యాజ్ ఏ బైడెంటేట్ లైగాండ్. ఆ రింగ్ స్ట్రక్చర్ డ్రా చేద్దాం చూడండి. ఇక్కడ అంటే సింపుల్ గా ఈ ఆక్సిజన్ ని కింద వైపు రాసి ఆ రింగ్ స్ట్రక్చర్ చూపిస్తాను చూడండి. O మైనస్ ఇది డబుల్ బాండ్ O ఇలా ఉంది అనుకోండి. ఇప్పుడు ఇది మెటల్ అయాన్ తోటి రింగ్ ఫామ్ చేసింది అనుకోండి, డోనర్ ఆటమ్ యాక్ట్ అయితే. ఓకేనా, ఇప్పుడు 1 2 3 4 5 6 కాబట్టి ఇది 6 మెంబర్డ్ రింగ్ ని ఫామ్ చేస్తుంది. 6 మెంబర్డ్ రింగ్. ఇప్పుడు దీనికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఫస్ట్, ఇది సిమెట్రికల్ అన్సిమెట్రికల్ అంటే రెండు ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ అవుతుంది. ఓకే, ఇటువైపు CCH3, ఇటువైపు CCH. సో కాబట్టి ఇది సిమెట్రికల్ బైడెంటేట్ లైగాండ్. ఇక్కడ 6 మెంబర్డ్ రింగ్ ని ఫామ్ చేస్తుంది. డోనర్ ఆటమ్స్ ఏమున్నాయి, రెండు ఆక్సిజన్సే. ఓకే, ఇట్ ఈస్ ఏ సిమెట్రికల్ bidentate ligand. It is a symmetrical bidentate ligand. 6 membered ring formation జరుగుతుంది.
6 మెంబర్డ్ రింగ్ ఫార్మేషన్ జరుగుతుంది. థర్డ్ వన్ ఇది డోనార్ ఆటమ్స్ ఏమున్నాయి, డోనార్ ఆటమ్స్ రెండు ఆక్సిజన్సే, డోనార్ ఆటమ్స్ రెండు కూడా ఆక్సిజన్సే. ఓకే, సో ఎసిటైల్ ఎసిటోనేటో దీని మీద ఉండే ఛార్జ్ -1, ఇది సిమెట్రికల్ బైడెంటేట్ లైగాండ్, 6 మెంబర్డ్ రింగ్ ఫార్మేషన్ జరుగుతుంది, డోనార్ ఆటమ్స్ రెండు కూడా ఆక్సిజన్సే. ఓకే, అదే గ్లైసినేట్ లో అయితే నైట్రోజన్ ఆక్సిజన్ డోనార్ ఆటమ్, అదే ఆక్సలేట్ లో అయితే రెండు డోనార్ ఆటమ్స్ ఆక్సిజన్సే. ఓకే, సో రిమైనింగ్ లైగాండ్స్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.